తెలంగాణలో నాటు రాజకీయం ఘాటు నశాలానికి ఎక్కుతోంది. రాజకీయ నాయకుల పుట్టు పూర్వత్రాలు, కుల గోత్రాల లెక్కలు తెర ముందుకు వస్తున్నాయి. ఎవరు ఒరిజినల్, ఎవరు హైబ్రిడ్ అనే వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ విసిరిన ఈట ఆయనకే రివర్స్ అవుతుందా, లేదంటే రాజేందర్ పై మూకుమ్మడి దాడి చేస్తున్న కాంగ్రెస్ నేతలకు బూమరాంగ్ అవుతుందా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను చెప్పులెత్తుకుపోయేవాణ్ణి చూస్తున్నట్లున్న వ్యాఖ్యలు రాజకీయ నాయకుల నోటికి పని చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని, రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని, దిగిపోతే సమర్థుడొస్తాడని ఈటలు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు గట్టిగానే తగిలాయి. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి, ఆ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా మరింతమంది నేతలు ఈటలపై దాడికి దిగుతున్నారు. ఎదురుగా కనపడితే కొట్లాడుకునేంతగా తిట్ల పురాణం కంటిన్యూ అవుతోంది. నేతల రాజకీయ సామాజిక పుట్టుపూర్వత్రాలన్నీ బయటకొస్తున్నాయి. అసలు ఈటల బీసీ నేతనే కాదనే స్థాయికి వార్ ఆఫ్ వర్డ్స్ చేరుకుంటున్నాయి. ఈటల బీజేపీలో ఉండాల్సినడు కాదు అనేంతగా రాజకీయ పంచులు పేలుతున్నాయి. ముదిరాజ్ సామాజిక వర్గంలో పుట్టిన ఈటల రాజేందర్ రిజర్వేషన్ ప్రకారం బీసీ బిడ్డ. అయితే ఆయన భార్య జమునారెడ్డి ఓసీ అప్పర్ క్యాస్ట్. అలాగే ఈటల తన కూతురుకు ఓ రెడ్డి గారితో పెళ్లి చేశారు. అలాగే కొడుక్కి కూడా ఓ రెడ్డి అమ్మాయితో వివాహం జరిపించారు. ఇక ఆ కుటుంబంలో బీసీలెవరు అనేది పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వంటి కాంగ్రెస్ బీసీ నేతల పరోక్ష ప్రశ్న. రాజేందర్ రాజకీయాలన్నీ హైబ్రిడ్ కల్చర్ అని, తనది నాటు రాజకీయం అనేది జగ్గారెడ్డి డైరెక్ట్ అటాక్. కమ్యూనిస్టుగా అరంగేట్రం చేసిన ఈటల కాషాయంలో ఇమడలేక తన రూటే సెపరేట్ అన్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్పై పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు అనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. గులాబీ దళంలో ఉన్నప్పుడు ఈటలు చేసిన తప్పుడు పనులకి కేసీఆర్ దూరం పెట్టి గెంటేశారని కాంగ్రెస్ వాదుల విమర్శ. రేవంత్ పై ఈటల రెచ్చిపోతే రాజేందర్ దేవాలయ భూముల కబ్జా భాగోతం బయటకు తీస్తామని చెప్పకని చెప్పేస్తున్నారు. ఆయన అవినీతిని బయటకు తీయడంతో పాటు దేవాదాయ భూములు ఆక్రమించినా కూడా బీజేపీ ఈటలను ఏ విధంగా పార్టీలో కొనసాగిస్తుందనే విషయాన్ని హైలైట్ చేస్తూ అస్త్రాలు ఎక్కుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈటలకు బీజేపీలో సీనియర్ల సహకారం లేదని, పూజలు పునస్కారాలు చేసిన ఈటల కాషాయ దళపతి కాలేరు అన్నది కాంగ్రెస్ ఫీలింగ్. ఇటు బీజేపీ హైకమాండ్తో బీఆర్ఎస్ అధినేత రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ రాజేందర్కు పార్టీ చీఫ్ పదవి రాకుండా చేస్తున్నారని కాంగ్రెస్ మైండ్ గేమ్ పాలిటిక్స్ అప్లై చేస్తోంది. ఈటలకు బీజేపీలో సీనియర్ల సహకారం లేదని, పూజలు పునస్కారాలు చేసిన ఈటల కాషాయ దళపతి కాలేరన్నది కాంగ్రెస్ ఫీలింగ్. ఇటు బీజేపీ హైకమాండ్తో బీఆర్ఎస్ అధినేత రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ రాజేందర్కు పార్టీ చీఫ్ పదవి రాకుండా చేస్తున్నారని కాంగ్రెస్ మైండ్ గేమ్ పాలిటిక్స్ అప్లై చేస్తోంది. రేవంత్పై ఈటల రెచ్చిపోతే కాంగ్రెస్ ప్రతిదాడి చేస్తోంది. మరి ఈటలకు అనుకూలంగా బీజేపీ సీనియర్లు ఎందుకు అండగా నిలవడం లేదనే ప్రశ్నలు ఉదయించేలా రాజకీయం రక్తి కడుతోంది. ఈటల అనుచరులు, అభిమానులు, చోటామోటా లీడర్లు తప్పించి మరెవరూ జగ్గారెడ్డిపై గాని, పీసీసీ ప్రెసిడెంట్పై గాని, అలాగే కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలపై గాని అనుకున్నంత స్థాయిలో పొలిటికల్ అటాక్ చేస్తలేరు అనేది ఆఫ్ ద రికార్డ్ టాక్. ఈటల రాజేందర్ది కాంగ్రెస్ నేతలపై ఒంటరి పోరు ఎపిసోడ్ లాగా మిగిలిపోతుందా, లేదంటే బీసీ నేతలు ఆయనతో కలిసి వస్తారా? అంతకుమించి బీజేపీ స్టేట్ పార్టీ అండగా నిలిచి కాంగ్రెస్తో ఢీ అంటుందా అనేది వెయిట్ అండ్ సీ.